తిరుపతి ఏడుకొండలవాడు కొలువై ఉన్న పవిత్ర క్షేత్రం. నిత్యం లక్షలాది మంది భక్తులతో కళకళలాడే ఈ ఆధ్యాత్మిక నగరం ఇప్పుడు రాజకీయ రణరంగంగా మారుతోంది. భక్తుల ప్రశాంతతకు మారుపేరుగా ఉండాల్సిన తిరుపతి గత కొన్ని రోజులుగా అరాచక రాజకీయాలకు నిలయంగా మారింది. వైసీపీ, టీడీపీ నేతల మధ్య సాగుతోన్న పరస్పర ఆరోపణలు, రోడ్డుపైకొచ్చి చేస్తోన్న ఆందోళనలు సామాన్య ప్రజలను క్షణక్షణం భయాందోళనకు గురిచేస్తున్నాయట. ఇంతకు తిరుపతిలో అసలేం జరుగుతోంది? ఆధ్యాత్మిక క్షేత్రాన్ని ఆధిపత్య రాజకీయ పోరు ఎందుకిలా దిగజారుస్తోంది? తిరుపతిలో ఇప్పటివరకు రాజకీయ విమర్శలకే పరిమితమైన అధికార, ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ వేదికగా రచ్చరచ్చ చేస్తున్నాయి. ఓవైపు మహిళల్ని కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ వైసీపీ శ్రేణుల ఆందోళన, మరోవైపు గంజాయి, డ్రగ్స్ వ్యాపారంలో వైసీపీ పాత్ర ఉందంటూ టీడీపీ వర్గాల నిరసన. దీంతో తిరుపతి నగరంలో సాధారణ పరిస్థితులు అస్తవ్యస్తంగా మారాయి. పోలీస్ స్టేషన్ పరిసరాల్లోనే ఇరు వర్గాలు నినాదాలు చేసుకుంటూ ఘర్షణలకు దిగుతుండటంతో శాంతి భద్రతల పరిరక్షణ పోలీసులకు సవాల్గా మారింది. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతకు ప్రధాన అనుచరుడైన మాచర్ల రఘురాంను అరెస్టు చేయాలంటూ వైసీపీ డిమాండ్ చేస్తోంటే, గంజాయి అక్రమ రవాణా వెనుక వైసీపీ నేతల హస్తం ఉందంటూ టీడీపీ కౌంటరిస్తోంది. ఈ గొడవల్లో ప్రధాన అంశం ఏంటంటే, తిరుపతి నగరంలోని ప్రధాన కూడలలో మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన కుమారుడు భూమన అభినయ్ రెడ్డి ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం. డ్రగ్స్ కేసుతో ముడిపెడుతూ ఈ ఫ్లెక్సీలు వెలువడంతో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. పరిస్థితి చేయి దాటుతుందని గ్రహించిన మున్సిపల్ అధికారులు పోలీసుల సహాయంతో గంటల వ్యవధిలోనే వాటిని తొలగించారు. కానీ ఈ వ్యవహారం నగరంలో పెద్ద చర్చకు దారితీసింది. మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డిలపై వరుస ఆరోపణలు రావటం వెనుక కేవలం రాజకీయ కక్షలే కాదు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుపతిపై పట్టు కోసం జరుగుతున్న పవర్ గేమ్ అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇరు పార్టీల ఆందోళనలు, నిరసనల హోరుతో తిరుపతి వాసులు రాత్రైతే చాలు బయటికి రావాలంటేనే వణికిపోతున్నారు. తిరుపతిని డ్రగ్స్ రహిత నగరంగా మార్చాలనే ప్రభుత్వ ఆకాంక్షను రాజకీయ పార్టీలు తమ పంతాలకు వేదికగా మార్చుకోవడంపై మేధావులు, భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిలో గంజాయి, మాదక ద్రవ్యాల కేసులను అధికార పార్టీ ఒక ప్రధాన అస్త్రంగా వాడుతోంది. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో గంజాయి మాఫియా పెరిగిందని ఆరోపిస్తూ నాటి కీలక నేతలను, వారి అనుచరుల్ని టార్గెట్ చేయటం ద్వారా వైసీపీని నేరపూరిత పార్టీగా ముద్ర వేయాలని టీడీపీ వ్యూహం పన్నిందని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయట. ఈ వ్యూహంలో భాగంగానే తిరుపతిలో గడిచిన కొద్ది రోజులుగా వరుసగా గంజాయి కేసులు నమోదవుతున్నాయి. అరెస్టులు జరుగుతున్న తీరును గమనిస్తే ఇవి కేవలం చట్టపరమైన చర్యలు మాత్రమే కాదని, రాజకీయ ప్రక్షాళనలో భాగమని స్పష్టమవుతోంది. టీడీపీ శ్రేణులు తిరుపతిని గంజాయి రహిత క్షేత్రంగా మారుస్తామని నినదిస్తోంటే, వైసీపీ దీన్ని కక్ష సాధింపు చర్యగా అభివర్ణిస్తోంది. ముఖ్యంగా తిరుపతికి చెందిన మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుటుంబంపై టీడీపీ నేతలు చేస్తోన్న ఆరోపణలు, వారిని నేరుగా డ్రగ్స్ మాఫియాతో లింక్ చేస్తూ సాగుతోన్న సోషల్ మీడియా ప్రచారం ఈ గొడవను తారాస్థాయికి చేర్చింది. నగరం నడిబొడ్డున ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం దగ్గరే ఒకరిపై ఒకరు ధర్నాలకు దిగటం, గంటల వ్యవధిలో ఫ్లెక్సీల వార్ జరగటం, ఇవన్నీ కూడా తిరుపతిలో తమ పట్టును నిరూపించుకోవటానికి ఇరు పార్టీలు చేస్తున్న పవర్ గేమ్లో భాగమే అని తెలుస్తోంది. ఈ రాజకీయ రగడలో పోలీసులు అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఓవైపు అధికార పార్టీ నుంచి వస్తోన్న కఠినమైన ఆదేశాలు, మరోవైపు వైసీపీ చేస్తున్న ఆందోళనలతో పోలీసులు సతమతమవుతున్నారట. చట్టాన్ని అమలు చేయటంలో పోలీసులు చూపే ప్రతి అడుగును ఇరు పార్టీలు రాజకీయ కళ్లద్దాలతోనే చూస్తున్నాయి. చివరికి ఏమవుతోంది? రాజకీయ నాయకుల ఆధిపత్య పోరులో నలిగిపోతోంది మాత్రం సామాన్య ప్రజలే. తిరుపతికి వచ్చే యాత్రికులు, స్థానిక వ్యాపారులు ఎప్పుడు ఏ వైపు నుంచి రాళ్లు పడతాయో, ఎప్పుడు బంద్ జరుగుతుందో అన్న భయంతో బతుకుతున్నారు. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో రాజకీయాలు ఆదర్శంగా ఉండాల్సింది పోయి రౌడీయిజానికి, పరస్పర కక్షలకు కేంద్రంగా మారటం ఇప్పుడు మేధావులను సైతం ఆందోళనకు గురిచేస్తోంది. నాయకులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి, కానీ తిరుపతి వీధుల్లో ఇరు పార్టీల నేతలు బరితెగించి వ్యవహరిస్తున్న తీరు పవిత్ర నగర గౌరవాన్ని మంటగలుపుతోంది. పోలీసుల నిఘా ఉన్న, నేతల కదలికల్ని గమనిస్తున్న వీరు ఎప్పుడు ఏ రూపంలో గొడవకు దిగుతారో అని నగరవాసులు బిక్కుబిక్కుమంటున్నారు. ఈ రాజకీయ రగడకు తెరపడుతుందా, లేక తిరుపతి ప్రశాంతత ఈ గొడవల్లోనే బలవుతుందా అనేది వేచి చూడాలి.